వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే కీర్తి గారు. హలో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక 2 మేజర్ కల్ప్రిట్స్ గురించి మాట్లాడితే అవాయిడ్ చేస్తే నెమ్ము రాదు అసలు అని అంటాం. 1 కూల్ డ్రింక్, సెకండ్ వచ్చి చాక్లెట్స్. సో ఇవే మేజర్ కాజా నెమ్ము రావడానికి, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? నిజంగానే అవి కల్ప్రిట్సే అండి. లాట్ ఆఫ్ చిల్డ్రన్ మమ్మల్ని కర్స్ చేసుకుంటూ ఉంటారు. అవి తీసుకోవద్దు అని చెప్పినప్పటి నుంచి వాళ్ళు ఇంకా రారు మా దగ్గరికి అన్లెస్ ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం. సో యాక్చువల్లీ చల్లటి పదార్థాలు తీసుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ ట్రిగ్గర్స్ అటాక్స్ లైక్ ఆస్తమా, ఇలాంటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని వాళ్ళకి వేడిగా ఉండేవి ఏమైనా తీసుకోండి, చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయండి అని చెప్తాం. వాటితో పాటు చల్లటివి తీసుకుంటే ఏమవుతుందంటే వెజల్స్, కోల్డ్ కాజెస్ కన్స్ట్రిక్షన్. సో బ్లడ్ వెజల్స్ అన్నీ బాగా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అంటే బ్లడ్ వెజల్స్ డైలేట్ అయినప్పుడు ఆ ఇమ్యూనిటీ అది బెటర్గా ఉంటుంది బికాస్ ఆఫ్ బెటర్ బ్లడ్ సర్క్యులేషన్. ఆ ఇమ్యూన్ సెల్స్ కూడా అక్కడికి రీచ్ అవ్వడం ఈజీ ఉంటుంది. సో మనం రికరెంట్గా కోల్డ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, వాట్ హ్యాపెన్స్ ఇమ్యూనిటీ టు దాట్ పర్టిక్యులర్ ఏరియా, అది టాన్సిల్స్ కావచ్చు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కావచ్చు, ఇట్ డిక్రీజెస్ ఇమ్యూనిటీ అనమాట. దాంతో ఏమవుతుంది, దాంతోపాటు మళ్ళీ వీటిలో షుగర్ కూడా ఉందనుకోండి, దట్ విల్ బికమ్ అ నైడస్ ఫర్ బ్యాక్టీరియా. అంటే ఆ షుగర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక పక్క ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయి ఉంటుంది. దాంతో ఇంకా వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. అది అసలు అలర్జీలో, ఆస్తమాలో ఉండే వాళ్ళకి వదిలేయండి. మామూలుగా మనకైనా ఎవరికి అలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా రిపీటెడ్గా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఇస్ ద పాథోఫిజియాలజీ అనమాట. సో బెటర్ ఎప్పుడు కూడా కోల్డ్ ఐటమ్స్ హెల్త్కి మరీ అంత మంచిది కాదు. ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ అయితే పర్వాలేదు, కానీ ఏదైనా వేడిగా ల్యూక్ వామ్గా తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ జనరల్ హెల్త్ ఆల్సో. ఓకే. అండ్ బయట కంట్రీస్లో ఈవెన్ ఫ్లైట్స్లో కూడా మనకి ఫ్రూట్స్ చల్లగా స్టోరేజ్ చేసి అక్కడి నుంచి ఇస్తారు. ఫ్రూట్స్ అనేవి ఫ్రిడ్జ్లో పెట్టి అంత చల్లగా తినొచ్చా? సో మళ్ళీ అది కూడా ఫ్రూట్స్ ఆర్ హై ఇన్ షుగర్స్. ఓకే, ఫ్రూట్స్ అందరు మామూలుగా గుండె డాక్టర్స్, కార్డియాలజిస్టులు ఫ్రూట్స్ తినండి, వెజిటేబుల్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, ఫ్రూట్స్ తినండి అని చెప్తారు. మేము మాత్రం ఫ్రూట్స్ ఎస్పెషలీ ఫ్రిడ్జ్లోంచి తీసినవి, ఆ చల్లటి ఫ్రూట్స్ తినొద్దనే చెప్తాం. మళ్ళీ సేమ్, బికాజ్ ఇట్ ఈస్ కోల్డ్ అండ్ బికాజ్ దే ఆర్ హై ఇన్ షుగర్స్. కోల్డ్గా షుగర్ లెవెల్ హై ఉండే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా కాఫ్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ నార్మల్ పీపుల్కి కూడా. అది కూల్ ఎయిర్ అయినా కావచ్చు, కూల్ ఫుడ్ అయినా కావచ్చు, కూల్ డ్రింక్ అయినా కావచ్చు. కూల్ ఐటమ్స్ వల్ల నేను ఇందాక చెప్పినట్లు మనకి ఒక బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, కాఫ్ కానీ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫెక్షన్, బికాస్ ఆఫ్ హై షుగర్ కంటెంట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ అది కూడా వాష్ చేయనివి, చాలా కూల్గా ఉండేవి, హై ఇన్ షుగర్స్ లైక్ మ్యాంగో, బనానా లాంటివి ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే తినకపోవడమే బెటర్. కొద్దిగా ఈజీ ఫ్రూట్స్ బెటర్ ఈ సీజన్లో ఏంటి అంటే గుయావా, జామ పండు అండ్ దానిమ్మ పండు, మరి అంత హై షుగర్స్ ఉండవు వీటిలో. యాపిల్స్ ఇస్ అగైన్ అ క్వశ్చన్ మార్క్ బికాస్ ఆఫ్ the many pesticides that are there on apple skin. So అది చెప్పలేము, depends upon the source of the apple, from where it's coming అనేసి. సో బెటర్ గుయావా. పపాయ కూడా మళ్ళీ అగైన్ పెస్టిసైడ్స్ చాలా ఎక్కువైపోయాయి మధ్య. పపాయ స్మెల్ కూడా పెస్టిసైడ్ లాగా వస్తుంది. సో మేబీ పొమోగ్రనేట్ అండ్ జామ పండు కొద్దిగా మనం ప్రిఫరబుల్ ఆప్షన్స్ అనమాట. అవి కూడా కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్ నుంచి తీసి కొద్దిసేపు రూమ్ టెంపరేచర్కి సెటిల్ అయిన తర్వాత అప్పుడు తినడం బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది రైనీ సీజన్ కదా, జలుబులు, దగ్గులు ఇవి కామన్. బట్ ఈ రైనీ సీజన్లోనే వచ్చే పండు సీతాఫలం.
చాలా మంది ఏం చెప్తారంటే ఏ సీజన్ లో ఆ ఫ్రూట్ తినేయాలి, మనం ఇవన్నీ ఆలోచించకూడదు, ఇవి ఏ సీజన్ లో అది తింటేనే ఇయర్ లాంగ్ మనకి ఇమ్యూనిటీ ఉంటది అని. ఇప్పుడు సీతాఫల్ తినొచ్చా? బికాస్ సీతాఫల్ ఇస్ హై షుగర్స్ ఉన్న ఫ్రూట్ కదా. యా అగైన్ షుగర్స్ ఒకటి, టెక్స్చర్ ఆఫ్ ద ఫ్రూట్ కూడా అండి. అదర్వైజ్ కస్టర్డ్ యాపిల్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. థో ఐ ఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్. కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. వాళ్ళు జనరల్గానే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇష్టం కూడా ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే ఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ, ఇది తినాలనుకుంటున్నాం ఎలా తినొచ్చు, ఇది తినేటట్టు మందులు రాయండి అని కూడా అడుగుతారు కొంతమంది. అంత ఇష్టం ఏంటో అర్థం కాదు. బట్ సి కస్టర్డ్ యాపిల్ హై ఇన్ షుగర్స్ లైక్ యూ సెడ్. సెకండ్, అది చాలా స్టిక్కీగా ఉంటుంది. స్టిక్కీ ఫ్రూట్స్ మళ్ళీ దే కాజ్ లాట్ ఆఫ్ మ్యూకస్. అది అసలు ఆ స్టిక్కీనెస్ ఆఫ్ ద ఎయిర్వేనే చాలా ఎక్కువ చేసేస్తుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ రెస్పిరేటరీ ఇష్యూస్. ఈవెన్ బనానా ఇవన్నీ కూడా ఎక్కువ స్టిక్కీగా ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయమనే చెప్తాము. ఇష్యూస్ ఉన్న వాళ్ళు. ఎస్, సో నేను ఇది ఓపెన్ గా చెప్తున్నాను, మీకు కస్టర్డ్ యాపిల్ ఎంత ఇష్టం ఉన్నా కూడా మీరు అవాయిడ్ చేయడమే బెటర్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. బట్ నార్మల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లేని ఏం లేదు, వాళ్ళు వాళ్ళు తినొచ్చు. ఎన్ని తినొచ్చు? పర్ డే ప్రాబబ్లీ 2. అంటే దాంట్లో ఉండే షుగర్ లెవెల్కి 2 అంతకంటే ఎక్కువ అయితే ఐ వోంట్ సజెస్ట్. అగైన్ మళ్ళీ ఇంకా మాట్లాడాలి, చాలా ప్రిసైజ్గా చెప్పాలంటే అది ఎంత ఎక్కువ రైప్గా ఉంది. రైప్ అంటే ఎక్కువ షుగర్స్ ఉంటాయి. సో ఆ రైప్ మరీ ఎక్కువ రైప్ చాలా పెద్ద ఫ్రూట్ అంటే మేబీ 1 ఫ్రూట్ ఇస్ గుడ్ ఇనఫ్. ఎలాగో మిగతా మన కార్బోహైడ్రేట్స్ మిగతా అన్ని రకరకాలు ఉంటాయి. Yeah. So sticky fruits better to avoid, especially in rainy winter seasons. ఆ సీజన్ లోనే సీతాఫలం వస్తుంది, I understand. Still it should be avoided అన్నమాట. Thank you so much.